2019లో జగన్ అన్న ఒక బాణం వదిలాడు. ఆ బాణం పేరే వైఎస్ షర్మిల అన్నారు చాలామంది. ఆవిడ్ని ఆకాశానికి ఎత్తేశారు ఇదే వైసీపీ కార్యకర్తలు. ఇప్పుడు అదే షర్మిల గారు జగన్‌ని ప్రశ్నిస్తుంది. జగన్‌ని ఎలా ప్రశ్నిస్తుందంటే వివేక హత్య కేసులో జరిగిన పరిణామాలు చూస్తే మరి మీరేమంటారో మీరే అనండి. ఒక అన్నగా తన తర్వాత సంగతి, ఒక మనిషిగా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడో చూడండి. ఆ రోజు అవినాష్ రెడ్డికి టిక్కెట్ వద్దని వివేకానంద రెడ్డి చెబితే ఆ రోజు జగన్ వినలేదు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలతో వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యాడు. ఈ హత్య అవినాష్ రెడ్డి చేశాడనడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి ఇది హత్య కాదు, మా చిన్నాయన గుండెపోటుతో మరణించాడని చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత వెంటనే ఇది హత్య అని చెప్పాడు. తర్వాత సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పాడు. టీడీపీ వాళ్ళు ఈ హత్యను చేశారు, సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పాడు. తర్వాత మళ్ళీ అదే జగన్ సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు అని కూడా చెప్పాడు. మరి ఇన్ని రకాలుగా మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సునీత రెడ్డి భర్తే ఈ హత్య చేయించాడని మాట్లాడుతుంటే అసలు ఏమనాలో అర్థం కావడం లేదు. ఒక రాజకీయ నాయకుడు నాలుక ఇన్ని రకాలుగా తిరుగుతోందా అని జగనన్న వదిలినటువంటి బాణం షర్మిల మళ్ళీ ఈరోజు విశాఖపట్నంలో ప్రశ్నించింది. మరి జగన్మోహన్ రెడ్డి దీనికి ఏ విధంగా సమాధానం చెబుతారో తెలియదు. కానీ నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పాను, ఈ రాజకీయ హత్యలు ఎలా ఉంటాయంటే 2019 నుంచి ఇప్పటి వరకు కూడా వివేకానంద రెడ్డి మాత్రమే చనిపోయాడు, ఇంకెవరూ చనిపోలేదన్న విధంగా దీన్ని వాడుతున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు తెలుగుదేశం వాడుకుంటుంది, వైసీపీ వాడుకుంటుంది, కాంగ్రెస్ వాడుకుంటుంది, అందరూ వాడుకుంటున్నారు దీన్ని, ఈ హత్య. కానీ అసలైనటువంటి దోషులు ఎవరో ఇప్పటి వరకు తెలియలేదు. సునీత రెడ్డి ఏమొచ్చేసి తన తండ్రిని చంపిన వారు దొరకాలి, నాకు న్యాయం చేయాలని ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఏమొచ్చేసి ఒకవైపు ఏమొచ్చేసి టీడీపీ చేయించింది అంటాడు, ఒకవైపు ఏమొచ్చేసి సునీత రెడ్డి భర్తే చేయించడం అంటాడు. ఒకసారి ఏమొచ్చేసి తెలుగుదేశం వాళ్ళు ఇదంతా కూడా వైసీపీ చేయించింది, జగన్మోహన్ రెడ్డి చేయించాడు అని టీడీపీ అంటారు. అసలు టీడీపీ హయాంలోనే ఈ హత్య జరిగింది. మరి టీడీపీ అప్పుడేమొచ్చేసి ఎన్నికలు దగ్గర పడడం వల్ల మేమేం చేయలేకపోయామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు 5 సంవత్సరాలు, తెలుగుదేశం చేసింది అన్నాడు. మరి 5 సంవత్సరాలు ఏం చేశాడు? మరి తెలుగుదేశం మీద ఎందుకు ఎటువంటి ఆధారాలతో నిరూపించలేకపోయాడు? తరువాత ఇక అక్కడి నుంచి కూడా ఇక వీళ్ళ యొక్క అటు వైసీపీ ఇటు తెలుగుదేశం ఇద్దరు కూడా వాడుకుంటున్నారు ఈ యొక్క హత్యని. చూడండి, ఇప్పటికీ కూడా ఈ హత్య జగన్మోహన్ రెడ్డి చేయలేదని కొంతమంది నమ్ముతారు, వైఎస్ షర్మిలారెడ్డి చేసిందని ఇంకా నమ్ముతారు, చంద్రబాబు నాయుడు కూడా చేసి ఉండొచ్చు అని కొంతమంది నమ్ముతారు. మొత్తానికి ఎవరో ఒకరు చేయించారు, ఇదైతే హత్య అని చాలామంది నమ్ముతారు. కానీ కొంతమంది నమ్ముతున్నారంటే కొంతమంది నమ్మట్లేదని అర్థం. అంటే అందరూ సపోర్ట్గా ఉన్నారు. ఏ లెక్కను చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి చేసేదని కొంతమంది నమ్ముతున్నారంటే కొంతమంది చేయలేదని నమ్ముతున్నట్లు. అలాగే సునీత రెడ్డి కూడా ఈ హత్య చేయించుండొచ్చు అని కొంతమంది నమ్ముతున్నారంటే మిగతా వాళ్ళు నమ్మట్లేదని అర్థం. ఇలాగా అందరూ కలిసి మొత్తానికి అందరు హంతకులకి సపోర్ట్గా ఉండడం వల్ల ఈరోజు రాజకీయ నాయకులు కావచ్చు, బడా నేతలందరూ కూడా హ్యాపీగా బయట తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే అది మనం ఇచ్చినటువంటి అలసే.